రెండు వరుస భారీ ఓటములు, బ్యాటింగ్ బౌలింగ్లో దారుణ వైఫల్యం, మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందడంతో సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్లో దారుణంగా ఓడిపోతుంది. ఈ సిరీస్ను 4-1 తేడాతో ఓడిపోతుంది అన్న తరుణంలో 4వ టీ20లో మాత్రం సౌత్ ఆఫ్రికా మెరుగైన ఆడతీరుతో, సమిష్టి కృషితో, సమిష్టి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించి 19 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించి సిరీస్పై ఇంకా ఆశలు పెట్టుకుంది. 4వ టీ20లో సౌత్ ఆఫ్రికా గెలవడంతో ఇక చెరో 2 టీ20లు గెలిచాయి. ఇక చివరి టీ20 మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేలనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ మల్డర్ మరోసారి డకౌట్ అయితే రెండో వికెట్కు మాత్రం మంచి పార్ట్నర్షిప్తో సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్లో మంచి బ్యాటింగ్ను పర్ఫార్మెన్స్ చేసింది అనుకోవచ్చు. కానర్ ఎస్తరేజన్ 57 పరుగులు చేశాడు. 36 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లు. రూబెన్ హెర్మన్ 28 పరుగులు, ఫారెస్టర్ 19 పరుగులు, లిండే 14 పరుగులు ఇలా బ్యాటింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లాస్ట్ 2 టీ20లతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయింది, ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 ఓటములకు కారణం దారుణమైన బ్యాటింగ్ వైఫల్యమే. కానీ ఈ మ్యాచ్లో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేశారు. దీంతో మంచి స్కోరే చేశారు. అఫ్కోర్స్ న్యూజిలాండ్ లాంటి బ్యాటింగ్ పిచ్లపై ఈ స్కోర్ను ఈజీగా చేయొచ్చు అనుకుని ఉంటారు. అయితే న్యూజిలాండ్ మాత్రం 145 పరుగులకే ఆల్అవుట్ అయింది. అది కూడా 20 ఓవర్లు ఆడకుండా 18.5 ఓవర్లలోనే. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చాలామందికి రెస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఓపెనర్లకు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా ఈ మ్యాచ్లో ఆడలేదు. దీంతో న్యూజిలాండ్ కూడా పూర్తిగా చేతులెత్తేసింది ఈ మ్యాచ్లో. ఫస్ట్ నుంచి మినిమం పార్ట్నర్షిప్లు ఒక్కో బ్యాట్స్మెన్ క్రీజ్ నిలదొక్కున్నాడు. కానీ డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. కానీ ఎవరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. క్లీవర్ 26 పరుగులు చేస్తే రాబిన్సన్ 22 పరుగులు, నీషమ్ 10 పరుగులు, క్లార్క్సన్ 10 పరుగులు ఇలా డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో న్యూజిలాండ్ ఈ టీ20లో ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు మంచి స్కోర్లు చేస్తే బౌలర్లు సైతం సమిష్టిగా రాణించారు. కోర్జియా ఫాస్ట్ బౌలర్ 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే స్పిన్నర్ అండ్ కెప్టెన్ కేశవ్ మహారాజ్ కూడా 4 ఓవర్లు బౌలింగ్ వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే మరో కొత్త బౌలర్ సుబ్రెయిన్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి జస్ట్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే ఫాస్ట్ బౌలర్ బార్టమన్ 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా బౌలర్లు కూడా 2 వేసి 3 వికెట్లు తీశారు. బ్యాట్స్మెన్లు కూడా 20-30 రన్స్, ఒక బ్యాట్స్మెన్ 50 రన్స్ కొట్టడంతో సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై పైచేయి సాధించి మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్పై ఇంకా హోప్స్ ఉంచుకుంది. ఇక చివరి టీ20 మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ కూడా వాళ్ళదే సొంతం అవుతుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 0 పరుగుల దగ్గరే 1 వికెట్ కోల్పోయిన రెండో వికెట్కు 81 పరుగుల భారీ పార్ట్నర్షిప్తో మ్యాచ్ టర్న్ అయిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో పెద్ద పార్ట్నర్షిప్ ఇదే కావడం విశేషం. ఇది మినహాయిస్తే మిగతా ఎక్కడ కూడా కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ను ఎంత టర్న్ చేసిందో.